వరలక్ష్మి వ్రతంలో ముత్తైదువులకు ఇచ్చి వాయినం ఎలా ఉండాలో ఒకసారి మాట్లాడుకుందాం. ముత్తైదువులకు ఒక జాకెట్ ముక్క, 2 తమలపాకులు, ఒక సొంపు ప్యాకెటు, అదేవిధంగా 2 ఇలాచీలు, 2 లవంగాలు కూడా పెట్టాలి. ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం, మంచి సువాసన కలిగి ఉంటాయి కాబట్టి. అలాగే వాయినంలో తప్పనిసరిగా రూపాయి నాణెం పెట్టాలి. మనం పంతులు గారికి దక్షిణ తాంబూలం ఇస్తాం కదా, అదేవిధంగా ముత్తైదువులకి ఇచ్చే తాంబూలంలో కూడా రూపాయి నాణెం ఉంచాలి. ఆ తర్వాత పువ్వులు, గాజులు, తర్వాత పళ్ళు 2 ఇస్తాం. 2 ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులందరూ కూడా నిష్ఠగా ఉపవాసాలు ఉంటారు అన్న కారణంతో వాళ్ళకి 2 పళ్ళు ఇవ్వడం అనేది సంప్రదాయంగా వచ్చింది. వాయినంలో బూరెలు తాంబూలంగా ఇస్తే కూడా మంచిది. ముత్తైదువులకు ఒక్కొక్కరికి 5 బూరెలు వాయినంగా ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్క బూరె కూడా ఇవ్వచ్చు. ముందుగా లక్ష్మీదేవికి సమర్పించాలి. ఆ తర్వాత ఇంట్లో కూరాడి కుండకు సమర్పించాలి. కూరాడి కుండ కూడా లక్ష్మీదేవితో సమానం అన్నమాట. తర్వాత శుక్రవారం రోజు ఒక ముత్తైదువకు పసుపు రంగు చీర సమర్పించినట్లయితే ఇంట్లో స్థిరలక్ష్మి ఉంటుంది అని పురాణ వచనం. వాయినం ఇచ్చేటప్పుడు మంగళకరమైన మాటలు మనం మాట్లాడుతూ మనం వాయినం ఇచ్చే వాళ్ళతో కూడా పలికించాలి. ఉదాహరణకి ఇస్తినమ్మ వాయినం అని మనం అంటే పుచ్చుకుంటినమ్మ వాయినం అని వారు అనాలి. అదేవిధంగా నేను వాయినం ఇచ్చింది ఎవరికి అని మనం అంటే నేను వరలక్ష్మీదేవిని అని మన వాయినం పుచ్చుకున్న వాళ్ళు అనాలి. ఆ తర్వాత వెంటనే అడిగితేనమ్మ వరము అని మనం అంటే ఇస్తినమ్మ వరము అని వాయినం పుచ్చుకున్న వాళ్ళు అనాలి. ఈ విధంగా మంగళకరమైన మాటలు పలికినట్లయితే అక్కడే ఉన్న వరలక్ష్మీదేవి మన మాటలకు తదాస్తు అంటుంది. వాయినం ఇచ్చిన తర్వాత దోసెలు నిండుగా నానబెట్టినటువంటి శనగలను వారికి దారగా సమర్పించాలి. మన ఇంట్లో ధాన్యానికి, ధనానికి ఎలాంటి లోటు ఉండదు అని అర్థం. మనం వాయినం ఇచ్చేటప్పుడు పసిపిల్లలు వాయినం అందుకుంటే ఇంకా మంచిదండి. పసిపిల్లల్లో దేవతలు ఉంటారు అంటారు కదా, సాక్షాత్తు బాల త్రిపుర సుందరి మన వాయినాన్ని అందుకున్నట్లు లెక్క. మనం ఇచ్చే వాయినం చిన్నపిల్లలకు కూడా ఇస్తే చాలా మంచిది.